మామ, హనుమంతుడు రాముడి ఆకలిని తెచ్చడానికి ఏం చేశాడో తెలుసా? ఒకరోజు అడవిలో రాముడు చాలా నీరసంగా కూర్చుని ఉన్నాడు. సీతమ్మ జాడ తెలియక రాముడి మనసు బాధతో నిండిపోయింది. ఆకలిని కూడా మర్చిపోయాడు. లక్ష్మణుడు తెచ్చిన పండ్లు కూడా తినలేదు. అది చూసిన హనుమంతుడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు హనుమంతుడు, నా స్వామికి ఈ అడవి పండ్లు కాదు, అయోధ్య రుచిని గుర్తు చేసే ఏదైనా ఆహారాన్ని తినిపించాలని అనుకున్నాడు. వెంటనే హనుమంతుడు గాలి వేగంతో ఒక రహస్యమైన మాయాలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక వింతైన చెట్టు ఉంది. ఆ చెట్టు పండు తింటే మనిషిలో ఉన్న బాధ అంతా పోయి వెంటనే కడుపు నిండిపోతుంది. కానీ ఆ పండును కొయ్యాలంటే ఒక నిబంధన ఉంది. ఆ పండును కోసేటప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. కేవలం భక్తి మాత్రమే ఉండాలి. హనుమంతుడు కళ్ళు మూసుకుని మనసారా రామనామం జపిస్తే ఆ పండును కోశాడు. ఆ పండును తీసుకువచ్చి రాముడికి ఇచ్చాడు. రాముడు ఆ పండుని తిన్న వెంటనే ఆశ్చర్యపోయాడు. ఆ పండులో రాముడికి సీతమ్మ చేసిన వంట రుచి తగిలింది. కానీ హనుమంతుడి భక్తి ఆ పండును అమృతంలా మార్చేసింది. ఆ పండు తిన్న వెంటనే రాముడికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు రాముడు హనుమంతుని దగ్గరికి తీసుకుని ఇలా అన్నాడు, హనుమ, ఈ పండు ఎంత రుచిగా ఉండడానికి కారణం నీ ప్రేమ, నువ్వు నాపై చూపించిన భక్తి వల్ల ఈ పండు నాకు అయోధ్య విందు కంటే అద్భుతంగా అనిపించిందని అన్నాడు. హనుమంతుడు అంటే ఇష్టమున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.